హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ పులావ్ కంప్లీట్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలనేది మన ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సింపుల్ వే అన్నట్టు. మన వీడియోలో ఏంటంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా నేను చాలా నీట్గా సింపుల్గా చేస్తాను అన్నట్టు. అందుకోసం అని చెప్పి మన వీడియో ఇట్లా ఉంటుంది. ప్రతి ఒక్కటి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, పుల్లలు వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది రైసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంది కంప్లీట్ ప్రాసెస్ ఏంటంటే మీకు మొత్తం వీడియో చూస్తే అర్థమైపోతుంది అన్నట్టు. అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినవారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు మీకు కావాలనుకున్న వీడియోలు ఏంటి అవి మన కామెంట్ రూమ్లో తెలియజేస్తే వాటిని బట్టి నేను వీడియోలు చేస్తూ ఉంటాను. అలానే మన ఛానల్ విజిట్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి టచ్ చేయండి. కొత్తగా చూస్తున్నారు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు నేను తీసుకున్న రైస్ ఏంటంటే నేను ఒక గ్లాస్న్నర రైస్ తీసుకున్నాను అండి. గ్లాస్న్నర రైస్ని ఫస్ట్ 2 టైమ్స్ అట్లా కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను. నేను 2 టైమ్స్ కడగండి. ఏంటంటే అట్లా పిసికినట్టు కాకుండా నార్మల్గా ఇట్లా అట్లా కడగండి అంతే. పిసుకద్దు, రైస్ పిసికితే కొంచెం విరిగిపోయినట్టు అవుతుంది. అందుకోసం అని చెప్పి పిసుకద్దు. ఎప్పుడైనా కడిగినప్పుడు నార్మల్గా కడిగేసుకోండి. వాటర్ పక్కన వాడేసి మళ్ళీ ఒక వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మనం కటింగ్ చేసుకుందాం, నానినట్టు కూడా అవుతుంది అన్నట్టు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్, ఆలు, క్యారెట్, మిర్చి, కొత్తిమీర, పుదీనా, అలానే బిర్యానీ ఐటమ్, గ్రీన్ పీస్ బఠానీ, ఇవన్నీ మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నట్టు. ఇవి ఏంటంటే కటింగ్ ఏంటంటే ఆనియన్స్ అయినా, క్యారెట్ అయినా, ఆలు అయినా డైస్ కటింగ్ కట్ చేసుకోవాలన్నట్టు. డైస్ కటింగ్ ఈ టైప్లో కట్ చేసుకోవాలి. దీన్ని డైస్ కటింగ్ అంటున్నట్టు. ఆ టైప్ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. దీనికి మనం ఎక్కువ నేను ఓన్లీ గ్లాస్న్నర తీసుకుంటున్నా కదా బియ్యము, ఓన్లీ 1.5 గ్లాస్ తీసుకుంటున్నా కాబట్టి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాలా తక్కువ తీసుకోవాలి. చూడండి, ఒకటే క్యారెట్ తీసుకున్నా నేను, చిన్న సైజు ఒక క్యారెట్ తీసుకున్నా, చిన్న సైజు 2 ఆలుగడ్డలు తీసుకున్నా, ఒక 4 పీసెస్ అట్లా మిర్చి తీసుకున్నా. అంటే మన ఏమవుతుందంటే కొందరు ఏమవుతుందంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకొని దాని టేస్ట్ పోగొడుతుంది అన్నట్టు. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తీసుకోవద్దు. ఇవన్నీ ఐటమ్ ఏంటంటే ఆలు, ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ ఏమైతే అంటే ఎక్కువ తీసుకుంటే మనకున్న టేస్ట్ పోతుంది, రైస్ టేస్ట్ పోతుంది. అందుకోసం అని చెప్పేసి తక్కువ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. లిమిటెడ్ అన్నట్టు. మనం 1.5 గ్లాస్ కంటే ఇవి కూడా ఎక్కువనే అనుకోవాలి. ఇవి లిమిటెడ్ అన్నట్టు. ఆడి వరకు కరెక్ట్ సరిపోతాయి. ఎక్కువ కాదు, తక్కువ కాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. మనం అన్నం తిన్నట్టు అనిపిస్తుంది, లేకపోతే అవే తిన్నట్టు అనిపిస్తుంది ఎక్కువ ఉంటాయి. అందుకోసమే అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. తీసుకున్నా నేను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నట్టు. ఆయిల్ ఒకసారి ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఫ్రై అయ్యే వరకు చేసేసుకోవాలి అన్నట్టు. చూడండి, మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి అండి. విజిట్ చేస్తే మీకు దాంట్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, టిఫిన్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ కర్రీ కూడా ఉంది, మటన్, చికెన్, టిఫిన్ సెక్షన్, మనకేమన్నా మన పిల్లల కోసం మనం చేసుకునే లడ్డు ఐటమ్ ప్రతిదీ మన వీడియోలో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. చూస్తే మన వీడియోలు అన్నీ కనిపిస్తాయి. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ప్రతిదీ ఇప్పుడు మనం గ్రీన్ పీస్ ఏంటంటే ఫస్ట్ నానబెట్టుకోవాలి. కొంచెం నానబెట్టుకుంటే మనకి అన్నంలో ఆన్ ది స్పాట్ ఉడకదు కాబట్టి నానబెట్టుకుంటాం అన్నట్టు. ఈ టైప్ కట్ చేసుకోవాలి. డైస్ కటింగ్ క్యారెట్, ఆనియన్ అండ్ ఆలు, మిర్చి ఏమో 2 పీసెస్ కట్ చేసుకున్నాం, మిడిల్లోకి జీరు వేసుకున్నాను అన్నట్టు. కొత్తిమీర, పుదీనా కొంచెం అది ఏమైందంటే వాడిపోయినట్టు అయింది. ఎండకు కదా, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అట్లా అయిపోయింది. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇప్పుడే ఫ్రెష్గా దంచేసుకున్నాను కదా, ఇప్పుడే ప్రిపేర్ చేస్తాను వాటిని వెల్లుల్లిను అల్లంతో. అయిపోయిన తర్వాత ఏంటంటే మన పక్కన వాటర్ తీసేసి మనం వాటర్లో నానబెట్టుకున్న రైస్ ఉంటాయి కదా, వాటర్ తీసేసుకొని దీంట్లో వేసేసాడు. ఇప్పుడు ఏమైతే ఇంతసేపు మన ఫ్రై అయ్యేంతసేపు ఏమైతే అంటే నానినట్టు అవుతుంది అన్నట్టు. రైస్ నానినట్టు అయితే ఇప్పుడు మంచిగా ఎట్లా అంటే మనకి పర్ఫెక్ట్ వస్తుంది. కొంచెం నానబెట్టినట్టు ఉండాలి, మరీ ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ మనం నానబెట్టుకొని ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నంతసేపు అంతే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా 1.5 గ్లాస్ రైస్ కాబట్టి మనం తీసుకున్నాయి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంతే. గ్లాసున్నర బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాయి. ఎక్కువ తీసుకోలేదు, తక్కువ తీసుకోలేదు, కరెక్ట్ తీసుకున్నాయి. ఏ గ్లాస్తోనైతే మనం కొలత తీసుకున్నామో రైసు, అదే గ్లాస్తోనే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ మనం దావత్ బిర్యానీ రైస్ ఉంటుంది, దాంతో చేసిన. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఎట్లా ఏ రైస్తో చేసుకున్నా పర్ఫెక్ట్ వస్తుంది. వాటర్ అవి ఏంటంటే మన రైస్కి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. వాటర్ మిస్టేక్ అయిందంటే కంపల్సరీ రైస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పి మనం రైస్ ఎంత తీసుకుంటున్నాం దానికి తగ్గట్టు బియ్యం ఎంత తీసుకోవాలనేది చూసుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ నేను రైస్ తీసుకున్నా, 2 గ్లాస్ వాటర్ తీసుకున్నా. చూడండి ఏమన్నా వచ్చిందా, పర్ఫెక్ట్ వచ్చింది. టేస్ట్ మాత్రం తినకముందే స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. తిన్నాక చూసినాం ఏమన్నా వచ్చిందా, కరెక్ట్ సెట్ అయిపోయింది. నాన్ వెజ్ కర్రీ వేసుకొని దీంట్లో తినాలి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం బగారా రైస్ అయినా సేమ్, ఆలు బిర్యానీ అయినా సేమ్, ఈ వెజ్ పులావ్ అన్నా సేమ్, యాజ్ ఇట్ ఇంతే ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఆలు బిర్యానీ అంటే ఇంకొంచెం ఆలు ఎక్కువ వేసుకుంటాం, ఆలు బిర్యానీ అయిపోతుంది. బగారా రైస్ యాజ్ ఇట్ ఇంతే ఉంటుంది. వెజ్ పులావ్ అన్న అదే సేమ్ అదే కాబట్టి మనకి వేరే డిఫరెన్స్ ఏం అవసరం లేదు. వాటి అన్నిటికి కలిపి ఇట్లా చేసుకుంటే సరిపోతుంది.
చూడండి పర్ఫెక్ట్ వచ్చింది. రైస్ కూడా పుల్లలు ఎట్లుందంటే మస్తు ఉన్నది. టేస్ట్ కూడా ఇష్టం, పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది, చాలా బాగున్నది. చూడండి మీ ఇంట్లో కూడా ఇట్లా ట్రై చేసుకోండి. ట్రై చేసుకున్న తర్వాత సేమ్ వచ్చిందా లేదా చూడండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము వీడియో చేయడానికి రెడీ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్. సూపర్ టేస్ట్, పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు. రైస్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో, పుల్లలు వస్తుంది అట్లుంటుంది అన్నట్టు. చూడండి నాకు పుల్లలు పర్ఫెక్ట్ ఉంటుంది. ఆలు క్యారెట్ కూడా పర్ఫెక్ట్ ఉడికినాయి అన్నట్టు. బఠానీ ఫస్ట్ నానబెట్టుకున్నాం అనుకోండి, మనకు దాంట్లో మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. మొత్తం డైరెక్ట్ అందులో వేసేస్తే ఏమైందంటే ఉడకదు అన్నట్టు. బఠానీ ఫస్ట్ నానబెట్టుకుని పెట్టుకుంటారు. కావాల్సిన ఐటమ్ కరెక్ట్ వేసుకున్నామండి. ఇది మన రైస్, ఇదండి మన వెజ్ పులావ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.